ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2-3 సార్లు ప్రెస్ మీట్ క్లియర్గా చెప్పిండు, భారతదేశంలో బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ఇచ్చే రిజర్వేషను ఉన్న గుజరాత్ రాష్ట్రంలో కానీ, మహారాష్ట్రలో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, ఎక్కడైతే ఆర్ఎస్ఎస్ ఉన్న మహారాష్ట్రాలలో కూడా ఈరోజు ఓబీసీలలో ముస్లిమ్స్, ఇది ఈరోజు వచ్చిన సమస్య కాదు. ఎప్పుడైతే మండల కమిషన్ పెట్టి ఓబీసీలు వెనుకబడ్డ తరగతులను గుర్తించిందో, వెనుకబడ్డ తరగతులను కుల ప్రాతినిధ్యంలో మత ప్రాతినిధ్యంలో చేయలేదు, వెనుకబడ్డ పరిస్థితిని బట్టి వాళ్ళని ఓబీసీ కేటగిరీలకు తీసుకొచ్చింది. కాబట్టి ఈరోజు ఈ బీజేపీ నాయకులు పదే 10% ముస్లింలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు మీరు తీస్తే తప్ప మేము సపోర్ట్ చేయమని చెప్తున్నారు కదా. మేము ప్రతిసారి ఒకే ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు ఫస్ట్ పోయి మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో తీసేది. ఇప్పుడు అక్కడ ఉన్న పర్సంటేజ్ని మీరు ఓబీసీలకి వెళ్ళి మైనార్టీలను ముస్లింలను తీసేసి మమ్మల్ని వచ్చి అడిగే అధికారం మీకు ఉంటుంది. మీ రాష్ట్రాలలో మీ ప్రధానమంత్రి 3 దఫాలుగా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడు మీ ప్రధానమంత్రి ఎక్కడనైతే ఎంపీగా ఉన్న వారణాసి ఎంపీగా ఉన్న యూపీలో ఉన్నాయి ముస్లింలకు రిజర్వేషన్లు. మీరు కేవలం మీకు అవగాహన లేక మీరు రాజకీయంగా ఇక్కడ కుట్రతోటి కొన్ని వర్గాల ప్రజల ఓట్లను పోలరైజ్ చేసుకోవాలన్న మాటలే తప్ప ఏమైనా వాస్తవం కనపడుతుందా? కనపడతలేదు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోనే ఉన్నామని గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఉప ఎన్నిక వస్తే గెలవలేమనే అభద్రత భావన. ఇప్పుడు మ్యాటర్ స్పీకర్కి ఉపయోగించింది. స్పీకర్ ఆ ఎమ్మెల్యేలతో డిస్కస్ చేస్తాడు, స్పీకర్ ఏందనేది చెప్తాడు, స్పీకర్ అనేది ఆయన నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు స్పీకర్ని ఆదేశించింది నిర్ణయం తీసుకోమని. మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని వాళ్ళంటారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇండివిజువల్గా వాళ్ళు ఏమంటారు అనేది వాళ్ళ ఇండివిజువల్ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. చామల కిరణ్ రెడ్డి ఇక్కడ ఉంచుకొని వాళ్ళ మైండ్ ఏముంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది నేను చెప్పే పరిస్థితి ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డికి వెళ్ళి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన పోయిట్లు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళకు సెటైర్ లేయడం తప్ప ఇంకేం పని లేదు. ఇంకేం పని కూడా మిగిలింది. పార్లమెంట్లో లోక్సభలో 0 వర్క్, ఎందుకంటే దుర్సున వచ్చింది. పార్లమెంట్ అయితే లేదు. వాళ్ళు రాజ్యసభలు ఎందుకు లేరు ఆ 4 ఎంపీలకే తెలియాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడైతే చూడలేదా ఈ రాష్ట్ర సమస్యల మీద ఎక్కడ పోరాడినట్టు కనుకోలేదు, యూరియా బస్తాల కోసం కనుకోలేదు, మకర ద్వార దగ్గర కనుకోలేదు, ఓబీసీ బిడ్డల కోసం కనుకోలేదు, ఈ రాష్ట్రంలో మెట్రో తీసుకురానికే కనుకోలేదు, ఈ రాష్ట్రంలో ట్రిబ్యునల్ తీసుకురానికే కనపడతలేదు, ఈ రాష్ట్రంలో ఐఏఎం అన్న తీసుకురావచ్చు కదా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ 22 రాష్ట్రాలలో ఐఏఎం వచ్చి, 22 సిటీలలో ఐఏఎం వచ్చి, హైదరాబాద్ నగరం లాంటి నగరంలో ఐఏఎం రాకపోవడానికి కారణం ఏంటి? మరి బీజేపీ వాళ్ళు ముఖ్య ప్రతిభత మాటలు మాట్లాడతారు కానీ మరి వాళ్ళ బాధ్యత కాదా? 8 మంది ఎంపీలు అంటే మజాక. ఇవాళ 10% తక్కువ పడ్డానికి పక్క రాష్ట్రాలు పిచ్చమెత్తుకురు కదా. ఇక్కడ 8 మంది ఫ్రీకి ఇస్తే దీనికి విలువ లేకుండా అయిపోయిందా? చంద్రబాబు నాయుడుకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇక్కడ ఉన్న 8 మంది కోట్లు ఇచ్చిన ప్రజలకు ఇస్తలేరని నేను అంటున్నా. మిమ్మల్ని నమ్మి మీ గుర్తు మీద ఓటేసిన ప్రజల్ని విస్మరించి ఎవరో అవసరానికి వచ్చి నీ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా బీజేపీ ఇస్తలేదు. ఎందుకంటే మీరు మన చూసిర్రు అదేం ఇండస్ట్రీ, అది మన డిస్కషన్ అయింది. మన దగ్గర వచ్చిన ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్కి పంపించే విధంగా వాళ్ళు ప్రెజర్ పెట్టి పంపించారు కదా. నేను ఒకటే చెప్తున్నా, వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఇండస్ట్రీస్ని కూడా గుజరాత్కి, ఆంధ్రప్రదేశ్కి తరలించే ప్రయత్నం కూడా ఈ మధ్యకాలంలో జరిగింది. మరి బీజేపీ ఎంపీలు ఎందుకు అంత నిమ్మకు నీరెత్తినట్టుంటారో నాకు అర్థం కాదు. వాళ్ళ బాధ్యత కదా ఓన్లీ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయాలి, కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు విలనీయాలి, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ ప్రాజెక్టు జరగకూడదు, రేవంత్ రెడ్డి గారి హయాంలో ఓ పక్కన ఆయన అంటాడు బీజేపీ, ఇప్పుడే అంటున్నాడు కేటీఆర్ అంటున్నాడు బీజేపీ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని కాపాడుతుంది, ఏదో వాళ్ళ బామ్మది కాంట్రాక్ట్. నేను అనేది ఏంటంటే బీజేపీ వాళ్ళు నాయకులందరూ కూడా రేవంత్ రెడ్డి హయాంలో ఏ ప్రాజెక్ట్ ఇవ్వద్దని డిసైడ్ అయిపోయి, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ పోయి ఎక్కడైనా మంత్రులతో సెంట్రల్ మినిస్టర్లతో మాట్లాడుతున్న తెల్లారి వీళ్ళు పోయి మాట్లాడుతున్నారు. ఇయ్యకుండా ఇస్తే మీరు గట్టిగా అయిపోతారా? లేదు మళ్ళీ బీజేపీ రాదు అధికారంలోకి. ఆ బీఆర్ఎస్ వాళ్ళు అయినా నయమే కానీ వద్దు మనకు. కాంగ్రెస్ ముక్త్ భారత్ చేయాలని మన భాష అంటుంటే మీరేంది కాంగ్రెస్ పార్టీ సీఎం వస్తే ఆయనకు అన్ని ప్రాజెక్టులు ఇస్తారా అని చెప్పి అడ్డుపడే ప్రయత్నం వీళ్ళే చేస్తారు కదా. సో ప్రజల్ని కనిపించి ఆయన అంటాడు బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళేమో రేవంత్ రెడ్డి హయాంలో ఏ ప్రాజెక్ట్కి ఇవ్వద్దని వీళ్ళు. రావాల్సిన ప్రాజెక్టులు ఇక్కడ మేము వస్తామని చెప్పి కన్సెన్సస్ ఇచ్చిన కంపెనీలు కూడా వెనక తిరిగిపోయినాయి.
మీ పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యే మంత్రి పదవి అడుగుతున్నారు.